అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. నమస్కారం శ్రీని గారు, మీకు మీ యాజమాన్యానికి వీక్షకులందరూ కూడా నా మనపూర్వక నమస్సుమాంజలి. ధన్యవాదాలు సార్. సార్, నెల్లూరు లోక్సభ సీట్ అండి. ఇందులో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నెల్లూరు అనగానే టీడీపీకి ఆల్మోస్ట్ చాలా వరకు వీక్గానే ఉన్న ఏరియా చెప్పాలంటే. ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి అక్కడ వెనుకబడే ఉంది. పోయినసారి అయితే నెల్లూరు జిల్లాలో అసలు టీడీపీ ఖాతా కూడా తెరవలేదు. ఇప్పుడు అవును. అందులో ఉన్న నాయకులు చాలామంది వైసీపీని తిరగబడి, వైసీపీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు తిరగబడి టీడీపీలో చేరారు. కొంతమంది సానుభూతి పరులు తిరగబడకపోయినా కూడా లోపల సానుభూతి చూపిస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, తర్వాత కొవ్వూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు, ఈ 7 కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఎంపీ కింద వస్తాయి, నెల్లూరు ఎంపీ కింద. ఎలా ఉందంటారు? అసలు ఈసారి పార్టీకి ఏమైనా ఊపు వచ్చిందంటారా? ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. శ్రీని గారు, ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమైపోయింది. ఆ రోజు 10కి 10 నియోజకవర్గాలు గెలుచుకున్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా 2019లో. 2014లో కూడా 2 శాసనసభ సభ్యులు మాత్రమే గెలవడం కూడా జరిగింది. మిగిలిన అన్ని కూడా వాళ్ళే గెలుచుకున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ రోజు ముఖ్యంగా ముగ్గురు శాసనసభ్యులు, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేసిన శాసనసభ్యులు ఎవరన్నా ఉన్నారు అంటే ఆ జిల్లా వాళ్ళే ముగ్గురు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మొదలు పెట్టారు. వాళ్ళ ముగ్గురుతో ఆకుండా అన్ని జిల్లాలకి విస్తరించిపోయింది అది. రెండోది ఏంటంటే, ఇంకొక అంశం గారు మన పరిగణలో తీసుకుంటా ఉంటే, ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభలో ఆయనకి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ రోజు దాన్ని కూడా వదిలిపెట్టేసి తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రయాణం చేస్తూ రేపు పొద్దున అక్కడ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే వాళ్ళ సతీమణి గారు కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు 2014లో కూడా కొవ్వూరు గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. తిరిగి మళ్ళీ అది పునరావృతం కాబోతుందని చెప్పని ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఇక మిగిలిన సెగ్మెంట్లో చూసుకుంటా ఉంటే నెల్లూరు నెల్లూరు వచ్చేసరికి గతంలో నారాయణ గారు అతి స్వల్పంగా ఓట్ల తేడాతోటి మాత్రమే ఓడిపోవడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2009లో కూడా అక్కడ ప్రజారాజ్యం పార్టీ కూడా గెలవడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అది దుర్భేద్యమైనటువంటి నియోజకవర్గం ఏమీ కాదు తెలుగుదేశం పార్టీకి. కానీ సరైన నాయకత్వాన్ని, సరైన నాయకుడిని, ప్రజల్లో మమేకమైన వాళ్ళని, ప్రజలతో సత్సంబంధాలు ఉండవాళ్ళని ఎన్నుకునే విషయంలో కొన్ని లోటుపాట్లు జరిగినందువల్ల 2019 వరకు కొంచెం నిస్తేజంగా ఉంది అక్కడ. తిరిగి ఈ రోజు నారాయణ గారి రూపంలో గతంలో చాలా గట్టి పోటీ ఇవ్వడం కూడా జరిగింది. స్వల్ప మెజార్టీ తోటి అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చేతలికి ఆ స్థానం తిరిగి అత్యధిక మెజార్టీ తోటి, మామూలు విషయం కూడా కాదు, చూడండి మీరు గుర్తుపెట్టుకోండి, అత్యధిక మెజార్టీ తోటి నారాయణ గారు గెలవబోతున్నారు. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్నానండి. అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సహజంగా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి భక్తుడు ఆయన, వీరాభిమాని. అలాగే ముఖ్యంగా వాళ్ళ కూటమిలో నమ్మదగ్గ వ్యక్తి. అలాంటి వ్యక్తికే అవమానం జరిగిందని చెప్పని ఈరోజు బయటకు వచ్చేసి తొలిసారిగా ఆయన వాళ్ళతో తిరుగుబాటు చేయడం కూడా జరిగింది. తిరుగుబాటు చేసి మెరకను కూర్చోలేదండి ఆయన. ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకమైపోయి ఎందుకు ఆ పార్టీలోంచి బయటకు వస్తున్నాను, ఎందుకు నేను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాను, జరుగుతున్న పరిణామాలు ఏంటి, నాకు జరిగిన అవమానాలు ఏంటి, చాలా స్పష్టంగా అందరికీ చెప్పుకుంటూ ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనసులో కూడా గెలుచుకొని తిరుగులేని ఆధిక్యతతో ఆయన గెలవబోతున్నాడు అక్కడ. అంటే ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో, అంటే మొత్తం 3 తెలుగుదేశం పార్టీలో కలవబోతున్నాయి. ఒకటి కొవ్వూరు, రెండోది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే నారాయణ గారు. ఇక 4వ స్థానం వచ్చేతలకి ఆత్మకూరు. ఆత్మకూరు బరిలో గతంలో గౌతమ్ రెడ్డి గారు, మేఘపాటి గౌతమ్ రెడ్డి గారు గెలుపొందడం కూడా జరిగింది. వారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంచి వ్యక్తుల్లో ఆయన ఒకడు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయన దివంగతుడు అయిన తర్వాత వాళ్ళ తమ్ముడు గారు అక్కడ గెలవడం కూడా జరిగింది. తిరిగి వాళ్ళతోటి విభేదించి బయటకు వచ్చినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటా అంటే చాలా సుదీర్ఘమైనది. ఇలాంటి ఆటిపోట్లన్నీ ఆయన చవిచూసిన వ్యక్తి, నిబ్బరంగా ఉండే వ్యక్తి, చాలా నింపాదిగా ఉంటూ తన పట్టుని నిలుపుకునే వ్యక్తి. ఈ రోజు తిరిగి వారు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. అది ఒక శుభ సూచకం. అక్కడ
పరిస్థితులు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతానే ఉంది. ఇకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గం. కందుకూరు నియోజకవర్గంలో మహీధర్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. అలాగే 1982, 83లో కూడా అక్కడ స్వతంత్రంగా వాళ్ళ కుటుంబ సభ్యులే గెలిచిన చరిత్ర కూడా ఉంది. వాళ్ళది ఎప్పటి నుంచి కూడా అక్కడ ఆధిపత్యం కొనసాగుతానే ఉంది. తర్వాత దివి శివరాం గారు 2 పర్యాయాలు ఆయన కూడా గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు వారు ఆ పార్టీ తరఫున పోటీ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని తిడితేనే సీట్ ఇస్తానంటే మనస్తాపం చెంది ఆయన ఈరోజు పోటీకి దూరంగా ఉన్నారు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారిని కూడా తెలుగుదేశం పార్టీలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆయన మంచి వ్యక్తి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ అక్కడ అంతకు ముందే ఇంటూరు నాగేశ్వరరావు గారికి హామీ ఇచ్చిన సందర్భంగా అవకాశం లేక మహీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరలేదని అయితే నా పరిశీలనలో తేలింది. కాబట్టి వారి యొక్క ఆశీస్సులు కూడా ఈ కూటమికి పుష్కలంగా ఉన్నాయి. ఆ స్థానం కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి అయితే మనం భావిస్తున్నామండి. ఇప్పుడు 7 నియోజకవర్గాల సంబంధించి ఒక విశ్లేషణ వినిపిస్తా ఉంది. నేను చాలా మందితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటే వాళ్ళు చెప్తున్న అభిప్రాయం ఏందంటే చాలా మంది కూడా ఆధిక్యత గురించే మాట్లాడుతున్నారు తప్ప గెలుపు గురించి ఎవరు మాట్లాడట్లేదండి. రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్ని లక్షల ఆధిక్యత రాబోతుంది అనే దాని మీదే ఇప్పుడు అక్కడ చర్చ జరుగుతూ ఉంది శ్రీని గారు. సుమారు నాకు వచ్చిన సమాచారం ప్రకారం వారికి 1,50,000 నుంచి 2 లక్షల పై మాటగా ఆధిక్యత వచ్చే పరిస్థితి అయితే కనపడతా ఉంది. 7 సెగ్మెంట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందనేది నాకున్నటువంటి సమాచారం. నేను విచారించినప్పుడు నాకు తమ అభిప్రాయాలు చెప్పిన వ్యక్తుల్లో చూసుకుంటా ఉంటే 80% మంది ఈ కూటమికి అనుకూలంగాను, 20% మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగాను చెప్పడం కూడా జరిగిందండి. అంటే ఇట్లా చూసుకుంటా ఉంటే గతంలో 10కి 10 వచ్చిన దాంట్లో ఇప్పుడు 6 స్థానాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి ప్రకాశం జిల్లాకు సంబంధించింది. ఈ 6 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న స్థానం కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది ఘంటాపదంగా మనం చెప్పొచ్చు అండి. ఇందుట్లో ఎలాంటి సందేహాలకు కానీ అనుమానాలకు కానీ తావైతే లేదు. ఇది ఒకటే ఆలోచించుకోండి మీరు, 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇంతకంటే ఘోరంగా అయితే పరిపాలన చేయలేదు కదా. ఇంతకంటే అసమర్థంగా పరిపాలన చేయలేదు కదా. ఇంతకంటే దాష్టికం చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, హత్యలు చేస్తూ పరిపాలన అయితే చేయలేదు కదా. ఇంతకంటే దోపిడీ దుర్మార్గాలు అయితే చేయలేదు కదా. అయినా సరే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు ఓట్లేసిన జనాభా ఇన్ని ఘోరాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే, ఇంతమందిని కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇన్ని ఘోరాలకి కారణమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇంకెంత ఘోరంగా ఓడిస్తారో కూడా మీరు ఆలోచించుకోండి. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నారు. ప్రేక్షకులు కూడా అదే అభిప్రాయం నేను తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు సార్, మీరు చెప్పినట్టు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే నెల్లూరు జిల్లా కానీ, గోదావరి జిల్లా కానీ రాజకీయ పరిపక్వతగా ఉంటాయి, అవి వ్యవహరిస్తాయి. అసలు మార్పు మొదలయ్యేదే ఇక్కడ ఈ జిల్లాల నుంచి. సో అవునండి. చూద్దాం సార్ ఈసారి మరి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు. ధన్యవాదాలు సార్.